చేజింగ్లు, జంపింగ్లు, మిస్సింగ్లు, షూటింగ్లు. సేమ్ ఈ రోజు చెప్పబోయే స్టోరీలో కూడా అన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ ఇప్పుడే విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ హర్యానా పాన్పత్లో జరిగింది. అది డిసెంబర్ 15, 2021. వినోద్ అనే ఒక వ్యక్తి తన ఇంట్లో కూర్చొని ఉండగా సన్నగా ఒక వ్యక్తి వచ్చి డైరెక్ట్గా తన గదిలోకి వచ్చి డోర్ లాక్ చేసి గన్ తీసి 2 షాట్లు, నడుము మీద ఒకటి, బ్రెయిన్ మీద ఒకటి, 2 షాట్లు గన్ షాట్లు కాల్చి తనని చంపేసి బయటకు వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ అక్కడే ఉన్న తన భార్య వంటగదిలోంచి బయటకు వచ్చి వినోద్ గదిలోకి ఎవరో వెళ్ళారు అని చెప్పి డోర్ని తోయడానికి ట్రై చేసింది. కాకపోతే ఆ డోర్ లాక్ చేసి ఉండడం వల్ల రాలేదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలుచుకొచ్చింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు డోర్ లాక్ చేసి ఉంది కాబట్టి తీయడానికి ట్రై చేశారు. వెనకతలు ఉన్న కిటికీ దగ్గరికి వెళ్ళి లోపల ఏం జరుగుతుందో చూస్తుండగా ఈ లోపలికి వచ్చిన వ్యక్తి ఇంకో 3వ బుల్లెట్ని తన గన్లో లోడ్ చేసుకుని బయటకు రావడం గమనించారు. వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్న జనాలు అతను బయటకు వస్తున్నాడని చెప్పి డోర్ దగ్గరికి రావడం మొదలుపెట్టారు. ఈ హంతకుడు డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చి మీరెవరైనా నా దగ్గరకు వస్తే ఈ గన్లో ఉన్న బుల్లెట్ మీ బాడీలో దిగుతుందని చెప్పి బెదిరించసాగాడు. కానీ అక్కడి నుంచి పారిపోదాం అనుకుంటే ఆ చుట్టుపక్కల ఉన్న జనాలు ఎక్కువ మంది ఉండడంతో ఆ గన్ని జనాలు లాక్కుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఈ గన్ షాట్లు తిన్న వినోద్ ఎవరైతే ఉన్నారో ఈ వినోద్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈ హాస్పిటల్కి తీసుకెళ్లిన దారిలోనే వినోద్ చనిపోయాడు. మీ అందరికీ అనిపించవచ్చు, ఒక హంతకుడు డైరెక్ట్గా తన గదిలోకి వచ్చి గన్తో కాలుస్తుండగా వినోద్ ట్రై చేయొచ్చు కదా తనని అడ్డుకోవడానికని. కాకపోతే వినోద్కి 2 కాళ్ళు లేవు. వినోద్ చనిపోయాడనే విషయం వినోద్ భార్య నిధికి తెలియగానే అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. ఇప్పుడు జరిగిన ఈ విషయాన్నంతటినీ మనం కొద్దిసేపు పక్కన పెట్టి వినోద్ని డైరెక్ట్గా తన గదిలోకి వచ్చి చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? అసలు వినోద్ ఎలాంటి వాడు మనం తెలుసుకోవాలి. వినోద్ ఎలాంటి వాడు అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో కూడా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవాడు. ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే తనకు తోచిన సహాయం చేసేవాడు. వినోద్ వాళ్ళ భార్య పేరు నిధి. వీళ్ళిద్దరు దంపతులకి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. మంచి ఫ్యామిలీ. నిధికి రెగ్యులర్గా జిమ్కి వెళ్ళడం అంటే బాగా ఇష్టం. ఫైనాన్షియల్గా అంత రిచ్ కాకపోయినా సరే తినడానికి ఉండటానికి సక్రమంగానే ఉంది. వినోద్కి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు, ప్రమోద్. ప్రమోద్ కూడా తన లైఫ్ తాను చూసుకుంటూ ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యాడు. వినోద్ ప్రొఫెషన్ వచ్చేసి ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో ఎంప్లాయీగా పనిచేస్తూ ఉంటాడు. అలా తన పని తాను కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తుండగా ఒక ట్రక్ వచ్చి వినోద్ని గుద్దేసింది. ఈ యాక్సిడెంట్లో వినోద్ చనిపోయాడని చెప్పేసి చాలామంది అనుకున్నారు. కాకపోతే భూమి మీద నూకలు ఉండడంతో 2 కాళ్ళు పోయి వినోద్ బయటపడ్డాడు. ఇక్కడ హైలైట్ ట్విస్ట్ ఏంటంటే అక్కడ ట్రక్తో గుద్దింది ఇప్పుడు డైరెక్ట్గా తన ఇంట్లోకి వచ్చి ఫైర్ చేసింది ఒకే ఒక వ్యక్తి. అతని పేరే దేవ్ సునార్. ఈ దేవ్ సునార్ని పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా నేను 2 months బ్యాక్ తను గుద్దేసినప్పుడు తన 2 కాళ్ళు పోయాయి. అప్పుడు తను తన ఫ్యామిలీ నా మీద కేసు పెట్టారు. ఆ కేసు వాపస్ తీసుకోమని చాలాసార్లు అడిగాను, వాళ్ళు తీసుకోలేదు. అందుకే నాకు కోపం భరించలేక తను చంపేయాల్సి వచ్చిందని దేవ్ సునార్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక దీంతో దేవ్ సునార్ చెప్పింది స్టేట్మెంట్ కరెక్టే అని చెప్పి దేవ్ సునార్ని అరెస్ట్ చేసి వినోద్ ఫ్యామిలీకి అండ్ నిధికి పోలీసులను నచ్చజెప్పి కేసు క్లోజ్ చేశారు. ఇక్కడతో కథ అయిపోయింది. ఇప్పుడు అసలు కథ మొదలవుద్ది. అది 2024 డిసెంబర్. పానిపత్ ఎస్పీ అయిన అజిత్ సింగ్ గారికి ఒక వాట్సాప్లో మెసేజ్ వచ్చింది. ఈ అజిత్ సింగ్ గారి గురించి మనం కొంచెం తెలుసుకోవాలి. ఈ అజిత్ సింగ్ గారు అనే ఎస్పీ గారు చాలా స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్. ఎక్కడో ఉన్న ఆస్ట్రేలియా నుంచి ఒక వ్యక్తి నాకు మెసేజ్ ఎందుకు పంపించాడు, అది కూడా ఎప్పుడో చనిపోయిన వ్యక్తి, వినోద్ మరణానికి కారణం ఎవరో నాకు తెలుసని, మీరు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయండి, కేసు రీఓపెన్ చేయండి అని చెప్పి నాకు మెసేజ్ పంపించారు. అసలు ఈ వ్యక్తి ఎవరని చెప్పేసి కనుక్కోగా ఆ వ్యక్తి వినోద్ వాళ్ళ తమ్ముడు ప్రమోద్. దీని వెనకాల ఏదో జరుగుతుందని అజిత్ సింగ్ గారు ఒక వ్యక్తి 2 నెలల కిందట ఒక ట్రక్ యాక్సిడెంట్లో 2 కాళ్ళు పోగొట్టుకున్నాడు. దీంతో ఆ వ్యక్తిపై కేసు పెట్టారు. ఆ కేసు తీసుకోలేదని ఒక వ్యక్తిని చంపేయడం ఏంటని చెప్పి అజిత్ సింగ్ గారికి డౌట్ వచ్చింది. ఇక్కడ ఏదో జరుగుతుంది, సంథింగ్ ఈజ్ ఫిష్ అని కేసు రీఓపెన్ చేయడానికి అప్పీల్ చేసి కేసు రీఓపెన్ చేశారు. మొత్తం అంతా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా ఎవరైతే అంతకుడు ఉన్నారో దేవ్ సునార్కి వాళ్ళ కాల్ డేటా అండ్ అదేవిధంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఈ రెండింటిని ఓపెన్ చేశారు. ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగినప్పుడు అండ్ అదేవిధంగా వినోద్ వాళ్ళ ఇంట్లో చనిపోయిన రోజున దేవ్ సునార్కి ఒక నెంబర్ నుంచి రెగ్యులర్గా ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ నెంబర్ సుమిత్. ఈ సుమిత్ అనే పేరును గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అండ్ అదేవిధంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూస్తే ఒక వ్యక్తి నుంచి రెగ్యులర్గా అమౌంట్ పడుతూ ఉండేది. ఇప్పుడు హైలైట్ ట్విస్ట్ ఆఫ్ ద స్టోరీ, ఆ అమౌంట్ వేసింది ఎవరో కాదు, వినోద్ భార్య నిధి.
ఎవరైతే హంతకుడు ఉన్నాడో దేవ్సునార్కి రెగ్యులర్గా ఫోన్ చేసేది సుమిత్ ఒక జిమ్ ట్రైనర్. మీకు గమనిస్తే వీడియో స్టార్టింగ్లో వినోద్ వాళ్ళ భార్య నిధి రెగ్యులర్గా జిమ్ ట్రైనింగ్కి వెళ్ళేది అని చెప్పాను. అంటే అవును, వీళ్ళిద్దరూ కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ రన్ చేసేవారు. అంటే ఏం లేదు భయ్యా, అక్రమ సంబంధం. వీళ్ళ అక్రమ సంబంధానికి వినోద్ అడ్డుగా ఉండడంతో ఎలాగైనా సరే వినోద్ని చంపేయాలని చెప్పేసి నిధి ప్లాన్ చేసింది. ఫస్ట్గా ట్రక్తో గుద్దించి చంపేయాలని చెప్పేసి అనుకున్నారు, కాకపోతే అది ఫెయిల్ అయింది. ఆ తరువాత వినోద్ 2 కాళ్ళు పోవడంతో రెగ్యులర్గా ఇంట్లోనే ఉండేవాడు. దీంతో నిధికి సుమిత్ని కలవడానికి అస్సలు అయ్యేది కాదు. ఈసారి ఎలాగైనా సరే చంపేయాలని చెప్పి ఒకసారి దేవ్సునార్పై కేసు ఉంది కాబట్టి ఈ కేసు కొట్టేయట్లేదు అని పక్కా ప్లాన్ చేసి వినోద్ని గన్ షాట్తో చంపేయాలని చెప్పి ఫిక్స్ అయ్యారు. మీరు గమనిస్తే ఆ వీడియో ఫుటేజ్లో నిధియే వినోద్ ఏ రూమ్లో ఉన్నాడన్నది క్లియర్గా చూపిస్తుంది. ఆ తర్వాత వినోద్ చనిపోయిన తర్వాత ముసలి కన్నీరు ఏడ్చి కొన్ని రోజులు ఏడ్చిన తర్వాత ఆటోమేటిక్గా మర్చిపోతారు అని చెప్పి నిధి ఫిక్స్ అయింది. వినోద్ చనిపోయిన తర్వాత కొన్ని రోజులకే ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత రెగ్యులర్గా సుమిత్తోనే ఉండేది. పిల్లల్ని వినోద్ వాళ్ళ అమ్మ నాన్నకి అప్పచెప్పేసి ఆ తర్వాత వీళ్ళిద్దరూ ట్రిప్పులు, మనాలి టూర్లు వీటన్నింటినీ కూడా తిరిగేవారు. వీటన్నింటినీ కూడా వినోద్ వాళ్ళ తమ్ముడు ప్రమోద్ ఒక సోర్స్ నుంచి తెలుసుకుంటూనే ఉండేవాడు. వీటన్నింటినీ గమనిస్తున్న ప్రమోద్ మాత్రం ఆస్ట్రేలియాలో ఉంటూ చాలాసార్లు ఈ కేసుని రీఓపెన్ చేయడానికి ట్రై చేశారు. పానిపత్లో సరైన ఆఫీసర్ లేక వినోద్ ఎన్నిసార్లు ట్రై చేసినా సరే కేసు రీఓపెన్ చేసేవారు కాదు. కానీ ఎప్పుడైతే అజిత్ సింగ్ సార్ వచ్చారో ప్రమోద్ అజిత్ సింగ్ సార్కి మెసేజ్ చేయడంతో ఈ కేసు రీఓపెన్ అయింది. ప్రమోద్ అజిత్ సింగ్ సార్కి మెసేజ్ చేయడానికి ఇంకో ముఖ్య కారణం కూడా ఉంది. అదేంటంటే వినోద్ చనిపోయిన తర్వాత ₹1 కోటి ఇన్సూరెన్స్ వస్తుందని ప్రమోద్కి అండ్ అలాగే నిధికి కూడా తెలుసు. ఈ అమౌంట్ కూడా నిధియే తన అకౌంట్లో వేసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేసింది. తన అన్నని అన్యాయంగా చంపేసిందే కాకుండా తన ఇన్సూరెన్స్ డబ్బుల్ని కూడా కొట్టేయాలని చెప్పేసి చూస్తుందని, ఎలాగైనా నిధి సుమిత్ర భాగోతం బయట పెట్టాలని వినోద్ తమ్ముడు ప్రమోద్ ఇలా చేశాడు. దీంతో విషయం మొత్తం బయటకు వచ్చింది. వీళ్ళు చేసిన తప్పు వల్ల ఒక మంచి వ్యక్తి, అందరికీ సాయం చేసే వ్యక్తి అయినా వినోద్ అన్యాయంగా చనిపోయాడు. అండ్ అదేవిధంగా చాలా రోజులు వినోద్ 2 కాళ్ళు పోయి చాలా చిత్రహింసలు అనుభవించాడు. సో ఇదిగా ఇవాళ వీడియో. ఒకవేళ మా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.